విదేశాల్లో పిల్లలు పుడితే బొమ్మలు కొంటారు, బట్టలు కొంటారు. అదే మన ఇండియాలో అయితే పిల్లాడి ఇలా పుట్టగానే అలా కాళ్ళకు కడియాలని, వెండి మొలతాడని, మెళ్ళలో గొలుసు అని చెప్పి అటు ఫ్యామిలీ ఇటు రిలేటివ్స్ అందరూ కూడా జ్యువెలరీ షాప్ ముందు క్యూ కట్టేస్తారు. మనకి పుట్టినప్పుడు బంగారం ఉండాలి, పెళ్ళప్పుడు బంగారం ఉండాలి, చివరకు పొయ్యేటప్పుడు కూడా ఒక చిన్న బంగారు ముక్క నోట్లో పడాలి. భారతీయులు అంటేనే బంగారం, బంగారం అంటేనే భారతీయులు. మార్కెట్లోకి ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చినా కూడా మనోళ్ళు బంగారానికి ఇచ్చినటువంటి వాల్యూ దేనికి ఇవ్వరు. మన దేశం మొత్తం కష్టపడి సంపాదించే జీడిపి కన్నా కూడా మన వాళ్ళు బీరువాల్లో దాచుకున్న బంగారం విలువే ఎక్కువ. ఏవైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బంగారం ఉంటే ఆదుకుంటుంది అని చెప్పి మన భారతీయుల నమ్మకం. ఎక్కడైనా ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది రేపు 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. కానీ బంగారం బీరువాలో ఉంటే బంగారం ధర పెరిగినప్పుడు మనం గ్రేట్ గా ఫీల్ అవ్వడం తప్పించి దానివల్ల కొత్త ఉద్యోగాలు రావు, అలాగే కంపెనీలు సృష్టించబడవు. అయితే బంగారం కొనడం వేస్టా అని మీకు డౌట్ రావచ్చు. ఆర్బీఐ కూడా బంగారం కొనొద్దు, గోల్డ్ బాండ్స్ కొనండి అని చెప్తూనే 2024లో 75 టన్నుల బంగారాన్ని కొని నిల్వ చేసింది. అయితే దీనికి చాలా రీజన్సే ఉన్నాయి. డాలర్లలో హెచ్చుతగ్గులు రావడం వల్ల దాని నుంచి రక్షణ పొందేందుకు ఆర్బీఐ ఇలాంటివి చేయాల్సి వస్తుంది. కొన్ని లెక్కల ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద 34,600 టన్నుల బంగారం ఉంది. అంటే మార్కెట్ విలువ ప్రకారం ఇది 5 లక్షల కోట్ల డాలర్లు అన్నమాట. భారత ప్రస్తుత జీడిపి సుమారు 4.1 కోట్ల లక్షల డాలర్లు. అంటే మన దేశం మొత్తం ఏడాది పొడవునా కష్టపడి సంపాదించిన సంపద కంటే కూడా మన వాళ్ళు బీరువాల్లో దాచుకున్న బంగారం విలువే ఎక్కువ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బంగారం దాచుకోవడం వల్ల మార్కెట్లో కొనుగోలు శక్తి పెరగదు. భారతీయులు కూడా బంగారాన్ని ఒక సెంటిమెంట్ లాగా భావిస్తారు. అది ఎంత రేటు పెరిగినా కూడా ఆ బంగారాన్ని అమ్మడానికి ఇష్టపడరు. దాచుకున్న బంగారం ఆర్థిక వ్యవస్థకి ఒక అలంకారమే తప్ప అది ఇంధనం కాలేకపోతుంది. మనం బంగారాన్ని ప్రేమిస్తున్నాం, మరి బంగారం దేశాన్ని ప్రేమించాలి అంటే బీరువాలు దాటి బయటకు రావాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్.